మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో కాగో చిత్రం ఒకటి. 2003 సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా చిరంజీవి రాజకీయ రంగం వైపు వేగంగా అడుగులు వేయడానికి దోహదపడింది. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఠాగూర్ చిత్రం గురించి ఆసక్తికర విశేషాలు చాలానే ఉన్నప్పటికీ అందులో కొన్ని విశేషాలు ఇప్పుడు చెప్పుకుందాం. తమిళంలో విజయకాంత్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన రమణ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. అందుకు కారణం రమణ మూవీలో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. పైగా హీరో కూడా చివరకు చనిపోతారు. ఈ సినిమా రీమేక్ విషయాన్ని ఒక సందర్భంలో చిరంజీవి గారు ఒక స్నేహితుడితో పంచుకుంటే, మీ మీద ఈ సినిమా బాగుండదు సార్, మీ పాత్ర చనిపోతే నిర్మాత చనిపోయినట్టే అని అన్నారట. తెలుగులో కూడా దర్శకుడిగా మాతృకను తీసిన మురుగదాస్నే అనుకున్నారు. కానీ ఆయన సాన్స్ లేకుండానే తీస్తానని షరతు పెట్టారు. పైగా రమణ పాత్ర ఒక త్యాగమూర్తి, అది చనిపోకుండా తీయడం కుదరదని అన్నారు. దీంతో చిరంజీవి గారు అప్పటికి ఫామ్ లో ఉన్న యువ దర్శకుడు వినాయక్ కు అవకాశం ఇచ్చారు. చిరంజీవికి వీరాభిమాని అయిన వినాయక్ కు అసలు విషయం చెప్పడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. రమణ రీమేక్ చేయాలనుకుంటున్నాం, ఎలా ఉంటుంది అని చిరంజీవి గారు అడిగితే, మీకు చాలా బాగుంటుందని వినాయక్ సమాధానం చెప్పి సాన్స్ మరియు క్లైమాక్స్ సీన్స్ ఎలా మార్చాలో ఆయనకు వివరించారు. అలాగే చిరంజీవి సీఎం అయితే ఎలా ఉంటుంది, ఎలాంటి సంభాషణలు చెబుతారు అని అప్పటికే వినాయక్ ఒక కథ రాసుకుని ఉన్నారు. అందులోని కొన్ని డైలాగ్స్ చిరంజీవి గారికి బాగా నచ్చడంతో వినాయక్ ను ప్రోత్సహించారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ పూర్తి సంభాషణలు అందించారు. అలా వినాయక్ దర్శకత్వంలో ఠాగూర్ చిత్రం పట్టాలెక్కి ఘన విజయాన్ని అందుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.